సో బరువు తగ్గడానికి మీరు డాక్టర్ కనుక చెప్పినట్టయితే మందులు వాడడం, టాబ్లెట్స్ వాడడంలో నేను తప్పు లేదంటాను. కానీ దాంట్లో అండర్లైన్ చేయాల్సిన విషయం డాక్టర్ చెప్తే. డాక్టర్ చెప్పకుండా మనం సొంతంగా వెయిట్ లాస్ పిల్స్ కానీ బయట మార్కెట్లో దొరికే టాబ్లెట్లు, మందులు కానీ ఏది కూడా తీసుకోవద్దు. ఎందుకు అంటే వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వీటిలో చాలా మటుకు మనం హ్యాండిల్ చేయలేని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. వాటి వల్ల డేంజర్ ఎక్కువ ఉంటుంది లాభం కంటే. సో మన బిఎంఐ ప్రకారం, మన బాడీ నేచర్ ప్రకారం, మన జెనెటిక్స్ ప్రకారం ఏ టాబ్లెట్ అయితే మనకు సూట్ అవుతుందో ఒక డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతారు. సో వాళ్ళు చెప్తే కనుక మనం వాడడంలో అర్థం ఉంది. మనం సొంతంగా ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు చేయకూడదు అని నాది పెద్ద మనవి ఇది. బట్ ఇంకా లోతుగా వెళ్ళాలంటే సరే ఆ డిస్పిరేషన్లో కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో కానీ వెళ్దాంలే, తీసేసుకుందాంలే, ట్రై చేద్దాంలే అని అనుకుంటారు. కానీ నేనంటాను మొత్తం ఇప్పటి వరకు శాస్త్రీయ పరంగా ఆమోదించబడిన మందులు అనేవి 8-9 మాత్రమే ఉన్నాయి. సో మీకు ఏది మార్కెట్లో దొరికినా శాస్త్రీయంగా అవి టెస్ట్ అయ్యాయి, వాటి వల్ల మనకి ఏమి ఉపయోగం లేదు అని బయటపడింది. సో మీరేం తీసుకుంటున్నా మీ లివర్కో కిడ్నీకో నష్టం చేస్తున్నారే తప్ప వెయిట్ లాస్ కోసం అయితే అది పనికిరాదు. చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది ఇది. మ్యామ్ ఇంకొకటి, మీరు మా సైకాట్రిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ మాక్సిమం మీ దగ్గరికి వచ్చిన తర్వాత చికిత్స అయిపోయిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీకి వెళ్తారు కదా, ఒకవేళ కాదు పాసిబిలిటీస్ లేవు అనుకున్నప్పుడు. అయితే మేము సాధారణంగా విన్నది బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కొన్ని మానసిక సమస్యలు వస్తాయి, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విన్నాం. అది నిజమేనా? ఉంటే ఎలాంటి సమస్యలు? ఎస్, బేరియాట్రిక్ సర్జరీ అనేది మీరు అన్నట్టుగా మనం 40 BMI దాటిన తర్వాత పేషెంట్తో చర్చించుకొని పేషెంట్